ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పడవల పోటీలు జరిగాయి. కాటానుకోన మండలం బలుసు తిప్పకు చెందినటువంటి మత్స్యకారుల మధ్య ఈ పోటీలు సాగాయి. మత్స్యకారుల కట్టుబాట్ల ప్రకారం గోదావరిలో కొన్ని స్థావరాల్లో చేపలు పట్టాలంటే ఈ పోటీలో గెలవాల్సి ఉంటుంది. ఇక బలుసు తిప్ప నుంచి కోటిపల్లి వరకు సాగిన పోటీలు ఉత్కంఠగా జరిగాయి. చేపలు ఎక్కువగా దొరికే ప్రదేశంలో ముందుగా వెళ్లి స్థావరం దక్కించుకున్న వారు వచ్చే ఏడాది వరదలు వచ్చే వరకు అక్కడ చేపల వేట సాగిస్తారు. ఈ ఏడాది సుమారు 100 పడవలతో పోటీలు జరిగాయని బలుసుతిప్ప మత్స్యకారులు తెలిపారు. బ్రతుకు తెరువు నిమిస్తాం అంటే ఇక్కడ నుంచి బలుస్తెప్ప నుంచి ఈ పల్లంకూరు గోదావరి అవనండి, ఎదురులంక గోదావరి అవనండి, కోటిపల్లి వరకు కూడా మరి మా గ్రామం నుంచి లంగారు కట్టలు కట్టుకునే మరి ఫిషర్మెన్ ఉన్నారు. వాళ్ళ విషయం అయితే దాని నిమిత్తం ప్రతి ఏటా కూడా అమావాస్య వెళ్ళిన తర్వాత మా గ్రామ పెద్దల సమక్షంలో వీళ్ళందరూ కూడా ఒక రోజు నిర్ణయిస్తాం ఈ లంగారు కట్టు నావలు బయలుదేరడానికి. అంటే మీరు మరి పోటీ కింద పోటీ విధానం ఏమొస్తుంది, ఇది అంటే బ్రతుకు విధానం కోసం మరి పోటీ పడ్డ తప్పడం లేదు. కాబట్టి ప్రతి ఏటా కూడా మరి ఈ రోజు మేము నిర్ణయించడం జరిగింది. మరి అందరూ కూడా సక్రంగా ఈరోజు ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా మరి బయలుదేరి వెళ్ళారు. ఎందుకంటే ఎక్కడ మత్స్య సంపద బాగా దొరుకుతుందో అదే ప్రాంతంలో ఎవరు ముందుగా వేసుకుంటారో వారికే ఆ స్థానం మళ్ళీ గోదావరి వచ్చి సంవత్సరాంతం కూడా వాళ్ళు అక్కడ వేటాడుకునే విధంగా మా గ్రామ కట్టుబడి ఒకటి ఉంది. అనాదికి వస్తున్న ఆచారం ఇది. అలాగే కోటిపల్లి వరకు దంగేరి ఈ పరిసర ప్రాంతాల్లోనూ కూడా అనాదిగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా మా బలుస్తెప్ప గ్రామస్తులే వేట చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో మాకందరూ కూడా మా గ్రామ పెద్దలందరూ కూడా ఎప్పుడు కూడా సహకారంగా ఉంటారు. అలాగే మాకు ప్రతి ఏటా కూడా మన డిపార్ట్మెంట్ వారు అవనండి, మరి మన మీడియా మిత్రులు అవనండి కూడా అందరి సహకారం కూడా మా గ్రామ ప్రజలకు ఎప్పుడు అందిస్తూ ఉంటారు. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.